వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడ. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో వరదల వల్ల జలమయమైన పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలకు ఆహారం, మంచినీరు ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అందజేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల పిలుపు మేరకు ఈ రోజు సాల్వేషన్ ఆర్మీ సంస్థ తరపున బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవా ఎబినేజర్ మాట్లాడుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకరమని, ప్రభుత్వ అధికారులు ఒక పక్క సహాయం చేస్తున్నా స్వచ్ఛంద సంస్థలు ముంపుకు గురైన ప్రాంతాలను తమ వంతుగా సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. తమ సంస్థలోని ముఖ్య ఉద్దేశమైన సోపు సాల్వేషన్ అనగా ఆకలితో ఉన్న వారికి ఆహారం, శుభ్రత, తరువాత ఆధ్యాత్మికత బోధనలు చేయాలని, అదే ఉద్దేశంతో వారు బాధితులకు ఆహార పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల పాస్టర్లు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. కాశీరావు గారు, సార్గత్తులు, రామకృష్ణ గారు, పౌరం విలియరాజు గారు, వీరందరూ మేమందరం కూడా ఐక్యమై ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టి ప్రజల్లోకి సహాయార్థమై వెళ్తున్నందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాం. మాకు చేసినంత వరకు, మాకు చేయగలిగినటువంటి శక్తి ఉన్నంత వరకు కూడా మేము ముందుకు ఇంకా వెళ్తామనేటువంటి ఆ భావన ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరు తప్పక ఇతర సంస్థలు కూడా మరి వారు కూడా సిద్ధపడి వెళ్ళాలని ఒక తోటి సేవకుడిగా మేము కోరుతూ ఉన్నాను. గుడివాడ పట్టణాన్ని గురించి వరద బాధితుల్లో నీటి ద్వారా స్ట్రక్ అయిపోయినట్టు చేసుకోవాలి. ప్రభునామానికి స్తోత్రములు. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయంలో మీ అందరితో ఈ మీడియా ద్వారా కలుసుకోవటం దేవుని యొక్క చిత్తమని నేను తలుస్తూ ఉన్నాను. ఎందుకంటే గత వారం లేదా 10 రోజులుగా కురుస్తున్నటువంటి యొక్క భారీ వర్షాల వలన ఏర్పడినటువంటి విపత్తుల్లో రక్షణ సైన్యం సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి క్రైస్తవ ఆర్గనైజేషన్ ద్వారా మా అధికారుల యొక్క పర్మిషన్ మేరకు ఎంతోమంది నీటి యొక్క పారుదలకు గురైనటువంటి ఆ యొక్క విక్టిమ్స్ చాలామంది ఉన్నారు. వారిని సంప్రదించాలి, వారితో మాట్లాడాలి, వారితో నేను చూడాలనేటువంటి ఆశ భావన నాలో కలిగింది. నిన్నటి దినాన మేము కుదరవల్లి అనేటువంటి గ్రామానికి మేము వెళ్ళి ఉన్నాము. అదేవిధంగా గంటవానిపాలెం గ్రామానికి మేము వెళ్ళి ఉన్నాము. వచ్చేటప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క బాధితులను కూడా మేము సంప్రదించి వారికి ఆహార పొట్లాలు, ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లు, నీరు, అదేవిధంగా ఇంకా ఇతర వారికి సరఫరా చేసినటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము. ఈ విషయంలో మేము చేస్తున్నటువంటి సేవ విషయం చాలామంది కూడా మాకు సహాయపడి ఉన్నారు. నాతోటి పనిచేస్తున్నటువంటి దైవజనులనేమి, నాతో పనిచేస్తున్నటువంటి నా స్నేహితులేమి, వీరందరూ కూడా వారి చేతి సహాయం ద్వారా మేము దాన్ని ఒక ద్రవ్యాన్ని మేము పోగు చేసుకొని అది ప్రజలకు మేము అందించాలనేటువంటి ఉద్దేశం కలిగి దాన్ని నిన్నటి దినాన 3 ప్రాంతాల్లో మేము మరి సేవలు చేసి ఉన్నాము. ఈరోజైతే కొండాయిపాలెం, చిన్నపారపూడి అనేటువంటి గ్రామాలకు, చిన్న గ్రామాలకు మేము సహాయం మేరకు ఈ యొక్క ఆహార పొట్లాలను తీసుకొని వెళ్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ రక్షణ సైన్యం గుడివాడ డివిజన్లో మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, స్టాఫ్ కానీ, లేకపోతే అందరూ దైవజనులు కానీ, అమ్మగారులు కానీ, నాతోటి వెల్ విషర్స్ సెంట్రల్ కోర్లో సహాయపడుతున్నటువంటి పౌరం విలియరాజు గారు, అదేవిధంగా మాస్టర్ గారు, పాల్ మాస్టర్ గారు, మద్దాల సుధాకర్ గారు, ఇంకా తదితరులు, తర్వాత ఇక్కడ మాతో మా స్నేహితులు ఉన్నారు. రాష్ట్రం మహా విపత్కరమైన పరిస్థితిలో ఉండగా ప్రభుత్వం తోసిన సాయం ప్రభుత్వం చేస్తుంది. దానికి తోడు ఎవరైతే సేవ చేయగలిగారో వారు కూడా ముందుకొచ్చి చేయవలసిన ఆవశ్యకత మానవత్వంలో ఉంది. అయితే సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు ఈ సంస్థ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశము సోప్ సాల్వేషన్ అంటే ముందు ఆకలితో ఉండేవాళ్ళకి ఆహారం, తర్వాత శుభ్రపరిచి వాళ్ళకి వస్త్రం అందించమన్నారు. దానిలో భాగంగా సాల్వేషన్ ఆర్మీ 200 దేశాల్లో 160 సంవత్సరాల నుంచి వితోతకంగా మానవ సేవ, ఇటు మానవ సేవ చేస్తుంది. ఇక్కడ గుడివాడ డివిజన్కి బిజినెస్ ప్రమోషన్స్, ప్రజా సమస్యలపై ఫిర్యాదులు, మరిన్ని ప్రకటనల కోసం మా ప్రతినిధి గూడపాటి శ్రీకాంత్ను సంప్రదించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ టీవీ న్యూస్ ఛానల్.